గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి BMW X1 ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. 2017 మోడల్ 49,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. హర్యానా రిజిస్ట్రేషన్, ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. అటు ఏపీ, తెలంగాణ, బెంగళూరు 3 స్టేట్లకు కూడా మనం ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి. బండి చూసుకున్నట్లయితే X1 సిరీస్లో మనకి వైట్ కలర్ అండి. 4 కూడా సీల్ టైర్లు ఉన్నాయి. 49,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. బండికి ఎయిర్ బ్యాగ్స్ ఫుల్లీ లోడెడ్ ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అంతా కూడా ఈ లగ్జరీ వెహికల్లో అన్నీ కూడా మనం ఒకటి కాదు, అన్నీ చెప్పేది ఏమీ లేదు, ప్రతిదీ కూడా ఫుల్లీ లోడెడ్ ఉంటుంది. లగ్జరీ వెహికల్స్లో మనకు అన్ని కూడా టాప్ అండ్ ఫీచర్స్ అయితే వస్తాయి. ఇకపోతే మీరు ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. BMW X1 సిరీస్లో ఏ విధంగా ఉంటుంది, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఏ విధంగా ఉంటుంది, బూట్ స్పేస్ ఏ విధంగా ఉంటుంది, ఇంజిన్ ఎలా ఉంటుంది, మొత్తం కూడా మనం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇది X1 సిరీస్లో డీజిల్ వర్షన్. మనకి మైలేజ్ కూడా 18 to 20 వరకు మైలేజ్ అయితే క్లైమ్ అవుతుంది. ఓకేనా, ఈ వీడియోలో మీకు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పూర్తిగా కూడా నేనైతే డీటెయిల్గా రివ్యూ అయితే చేసి చూపిస్తాను. మీరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో మీరు ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క లుక్ చూడండి. సైడ్ లుక్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో అదేవిధంగా బండికి ఎటువంటి స్క్రాచ్ అయితే లేదు. 49,000 కిలోమీటర్లు తిరిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు బండి ఏ విధంగా యూజ్ చేశారని. హర్యానాలో చూసుకుంటే సింగిల్ ఓనర్ అండి. రీసెంట్గా మనకి బ్రిడ్జ్ స్టోన్ టైర్లు అనేది వేయించడం జరిగింది ఈ యొక్క వెహికల్లో. సో 100% న్యూ టైర్స్, ఫ్రంట్ బ్యాక్ 4 టైర్లు కూడా రీసెంట్గా చేంజ్ అయితే చేశారు. ఇకపోతే మేము నెంబర్ ప్లేట్స్ అనేవి కవర్ అయితే చేసాం ఓనర్ గారు చెప్పడం వల్ల. సో రీసెంట్గా వాళ్ళు వెహికల్ అనేది కూడా తీసుకున్నారు. సో ఇదైతే సేల్ చేస్తున్నారు. దానికి వచ్చిన TR స్టిక్కరే మనం ఈ వెహికల్స్కి అయితే అంటించి వీడియో అయితే చేస్తున్నాం. X1 సిరీస్ ఇక్కడ మీరు బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. సో ఇది నార్మల్గా మన సెకండ్ హ్యాండ్ ఢిల్లీ మార్కెట్లో అయితే 16.5 దగ్గర నుండి 18 వరకు అయితే డిమాండింగ్ అయితే చేస్తారు. సో ఈ యొక్క వెహికల్ ప్రజెంట్ మన ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. మీరు ఓవరాల్ లుక్ అనేది కవర్ చేశారు. ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా చూడొచ్చు లైట్స్ అనేది ఎంత క్వాలిటీగా ఉన్నాయో. సో ఇక్కడ మీకు LED DRL ఉంది. సో BMWకి సంబంధించిన ఐడి ఇది. ఈ చూసారు కదా, ఈ పర్టికులర్ ప్లేస్లో మీకు దీని యొక్క మంచి ఫినిషింగ్ అనేది లైట్స్ యొక్క ఫినిషింగ్ మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది. ఇకపోతే దీని యొక్క టైర్ల కండిషన్ చూడొచ్చు. బ్రిడ్జ్ స్టోన్లో మనకి టైర్లు అనేది వేయించారు షోరూంలోనే. సో 100% టైర్. ఓకేనా, కేవలం మీకు దాదాపుగా ఇది వేయించిన తర్వాత ఒక 80 to 100 కిలోమీటర్స్ అంతే తిరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చండి, S-Drive 20D అని ఒక బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ మనకి డోర్ వైపు అయితే ఉంది. సో ముందుగా మీకు డోర్ కనుక ఓపెన్ చేసినట్లయితే సేమ్ నార్మల్ కార్కు ఉన్న విధంగా మీకు పవర్ విండోస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అడ్జస్టర్స్ ఉంటాయి. ఓకేనా, లాక్ అన్లాక్. సో ఇక మీరు ఇంటీరియర్ విషయానికి వచ్చి చూస్తే ఇంటీరియర్ చాలా చక్కగా అయితే ఉంది. ఆల్మోస్ట్ లగ్జరీ కార్స్ కొనాలి అనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్స్కి వెళ్ళండి. వెళ్తే మనకి ఎలాగో కొత్త ఓనర్ అంటే ఫస్ట్లో కొన్న ఓనర్ ఎవరైతే ఉన్నారో లగ్జరీ కార్ కొన్నప్పుడు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. ఇక్కడ 2 సెట్ల మీకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఒకటి నొక్కంగానే డ్రైవర్ 1 తన హైట్కి సంబంధించింది ఎలా అయితే సెట్ చేసుకుంటాడో అది రికార్డ్ అయ్యి ఉంటుంది. అది ఆటోమేటిక్గా సెట్ అయితే చేసుకుంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చండి, సేమ్ ఫోర్డ్కి సంబంధించిన కంట్రోల్స్ ఎలా అయితే ఉంటాయో రైట్ సైడ్ ఆ విధంగా అయితే ఉంది. మీరు ఇక్కడ ఆటో గేర్లో పెడల్, యాక్సిలేటర్, బ్రేక్. సో మీరు ఇక్కడ కిలోమీటర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. 49,751 కిలోమీటర్లు. క్లైమేట్ కంట్రోల్ ఏసీ. ఇటు ఈ ఏసీ చూసుకున్నట్లయితే మనకి చాలా లగ్జరీ కార్స్లో ఇదే విధంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు సపరేట్గా లెఫ్ట్ పోర్షన్ వైపు, రైట్ పోర్షన్ వైపు సపరేట్గా ఏసీ అనేది ఆపరేట్ అయితే చేయొచ్చండి. ఓకేనా, సో అదేవిధంగా రివర్స్ కెమెరా కూడా చాలా క్వాలిటీతో అయితే ఉంది. మీకు ఇక్కడ నేను చూపిస్తాను కంప్లీట్గా డీటెయిల్గా. డోర్ అన్న ఒకసారి. వెహికల్ కూడా స్టార్ట్ అయితే అయిపోయిందండి. నేను ఇక్కడ ఆటోమేటిక్లో పెట్టాను. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వాళ్ళు 16 degreesలో పెట్టుకున్నారు, రైట్ సైడ్ వాళ్ళు 19 degrees. నేను ఇక్కడ టెంపరేచర్ని కూడా నాకు ఇష్టం వచ్చినట్టు నేను తగ్గించుకోవచ్చు, ఇక్కడ పెంచుకోవచ్చు. ఎవరికి వాళ్ళు సపరేట్గా బ్లోయర్స్ అనేవి సపరేట్గా ఉంటుంది. ఓకేనా, ఇకపోతే దీని యొక్క రివర్స్ కెమెరా, రివర్స్ పెట్టని
చాలా క్లియర్గా ఉంది, చూసారు కదా. ఆల్మోస్ట్ నేను ఈ వీడియోలో వెనక కెమెరా పెట్టినట్టే ఉంది కానీ బట్ ఇది చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరాలో మనకి కనిపించే వ్యూ. ఇక్కడ ఎలక్ట్రికల్గా మనకి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. మనం బ్రేక్ మీద నొక్కి జస్ట్ ఇలా కిందకంటే మనకి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది. బ్రేక్ మీద పెట్టి జస్ట్ పైకంటే రెడ్లో పడినప్పుడు మనకి డిస్క్లు అనేవి పట్టుకుంటాయి కాబట్టి ఏం మూవ్ అవ్వదు. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనకి క్లస్టర్లో డిఫరెంట్ మోడ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ ఎకో స్పోర్ట్, ప్రో మోడ్, అదేవిధంగా స్పోర్ట్స్ మోడు, ట్రాక్షన్ కంట్రోల్, ఛార్జింగ్ సాకెట్, లైటర్, ఈ విధంగా చాలా కూడా ఈ బండ్లో అయితే ఉంటాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు లైటర్. అదేవిధంగా మీరు ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ చూడొచ్చు. ఇది ఏది కూడా ఆఫ్టర్ మార్కెట్ది కాదు, కంప్లీట్గా ఒరిజినల్ అండి. మీరు ఇక్కడ ఈ ఫినిషింగ్ చూడొచ్చు అండి, డాష్ బోర్డ్ యొక్క ఫినిషింగ్. ఇది అప్పట్లో షోరూమ్ నుండి ఎలా వచ్చిందో ఆ విధంగా నీట్ కండిషన్లో అయితే ఉంది. సో మీరు ఇక్కడ బ్లాక్ ఫినిషింగ్ కూడా ఉంది, గ్లాసీ ఫినిష్. సో అది కూడా మీకు ఎటువంటి స్క్రాచ్ లేదు, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. వినాయకుడు బొమ్మ కూడా పెట్టారు ఇక్కడ, ఓకేనా. మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హార్న్ కూడా మనకి BMW ఒరిజినల్ హార్న్ అయితే ఉంది. ఇకపోతే దీని యొక్క ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా చూపిస్తా. మనకి కంప్లీట్గా వెహికల్ షోరూమ్ ట్రాక్తో తిరిగినటువంటి రికార్డ్ అయితే ఉంది. సీట్స్ బీచ్ కలర్లో ఉన్నాయి కాబట్టి మరకలు అయితే లేవు, చాలా నీట్గా వాడారు. ఇక్కడ మనకి సీట్ ఇంటీరియర్ ప్రకారమే మనం చెప్పేచ్చు వెహికల్ ఏ విధంగా ఉందనేది. సో ఇక్కడ మనకి వెనక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే రేర్ సైడ్ సీట్స్, అదేవిధంగా కప్ హోల్డర్స్ ఉంటాయి. ఈ కప్ హోల్డర్స్ జస్ట్ మనం ఇట్లా బటన్ నొక్కితే ఇక్కడ మనం గ్లాసెస్ కానీ మందు బాటిల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి రేర్ ఏసీ విండ్స్, అదేవిధంగా లుక్ అయితే ఈ విధంగా ఉంది. మనకి చాలా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి. మీకు ఇక్కడ బ్యానెట్ ఓపెన్ చేయాలనుకుంటే దీన్ని 2 టైమ్స్ అనాలి. 2 టైమ్స్ అంటే అది ఓపెన్ అయిపోతుంది. సో ఆల్రెడీ వన్ టైం అన్నావు, 2 టైం అన్నావు, ఇప్పుడు మళ్ళీ రెండోసారి అంటే ఓపెన్ అయితే అయిపోతుంది. సో అదేవిధంగా మీకు దీని యొక్క బూట్ స్పేస్ ఏ విధంగా ఉందనేది కంప్లీట్గా అయితే నేనైతే చూపిస్తాను. సో రివర్స్లో పెట్టలేదు సార్, సారీ. మనకి హ్యాండ్ బ్రేక్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, బండి మూవ్ కాలేదు. అదే ఇది కనుక డౌన్ అయిందంటే మాత్రం బండి వెళ్ళిపోతుంది. చూసుకోవాలి ఆటో గేర్ వాడేవాళ్ళు. బూట్ స్పేస్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. మనకి ఎటువంటి డ్యామేజెస్ లేవు. అదేవిధంగా మెడికిట్ 2017 నుండి మనకి షోరూంలో ఇచ్చినటువంటి మెడికిట్ చూడండి, కవర్ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ స్టెప్ని చూసుకున్నట్లయితే మీకు స్టెప్ని కూడా అన్యూజ్డ్ అండి. స్టెప్ని కూడా అన్యూజ్డ్, కంప్లీట్గా స్టెప్ని కూడా వాడలేదు వీళ్ళు. స్టెప్ని కూడా అన్యూజ్డ్ అయితే ఉంది. బూట్ స్పేస్ ఇది. సో మీరు ఇక్కడ కింద బాటమ్ కండిషన్ చూడొచ్చు. బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ 100కి 100% ఉన్నాయి. అలైవిల్ కండిషన్ కూడా చాలా బాగుంది. సో మీకు ఈ వెహికల్ డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 17,35,000. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. లైట్స్ కూడా బాగున్నాయి. ఒకసారి హెడ్ లైట్స్ ఆన్ చేయి అన్న, హెడ్ లైట్స్ ఆన్ చేయి. సేమ్ ఎకో స్పోర్ట్కి కొట్టినట్టు డిమ్ము టిప్పర్ కొట్టు. సేమ్ రైట్ సైడ్ ఆన్ చేయి. ఇప్పుడు హై బీమ్ వేసుకో. ఓకే, ఇది ఇంజన్ కండిషన్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇంజన్ ఏ విధంగా ఉందనేది. చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది. ట్విన్ టర్బో ఇంజన్. బ్రదర్ లైట్ వేసి చూపిస్తున్నాడు. మనకి ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది. అండర్ గ్రౌండ్ సెల్లార్లో అయితే మనం అయితే వీడియో చేస్తున్నాం. ఏది కూడా రస్ట్ లేదు, అంతా జెన్యూన్ ఉంది. బార్ కోడింగ్స్తో పాటు ఉన్నాయి. మీకు ఇంకా నేను చూపించే ఇంజన్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వీడియోలో కూడా మనకి ఇంజన్స్ అనేవి నేనైతే లైటింగ్లో ఉన్నప్పుడు క్లియర్ కట్గా చూపిస్తూ ఉంటాను.
ఫ్రంట్ గ్లాస్ మాత్రం 2021లో రీప్లేస్ అయితే అయిందండి. ఓకేనా, షోరూంలోనే రీప్లేస్ అయితే చేశారు. ఇకపోతే మీకు సెకండ్ కీ కూడా ఉంది. సో నేను అది బ్యాగ్లో పెట్టినట్టున్నా. సెకండ్ కీ కూడా అన్యూజ్డ్ అండి. ఓకేనా, 2 తాళాలు కూడా మీకు అవైలబుల్లో అయితే ఉన్నాయి. సో రాన్నదా పట్టుకోదా. సో డీటెయిల్ అయితే అది మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 2017 X1 సిరీస్ బిఎండబ్ల్యూలో 49,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. నాన్ యాక్సిడెంటల్. రీసెంట్గా బ్రిడ్జ్ స్టోన్ 4 టైర్లు కూడా వేయించడం జరిగింది. స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్ అండి. సో ఈ వెహికల్ ప్రజెంట్ మన ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. హర్యానా రిజిస్ట్రేషన్, HR71 రిజిస్ట్రేషను. సో ఇలాంటి డీల్ని మీ యొక్క, అంటే ఇది నార్మల్గా లగ్జరీ వేరియంట్ కింద పోతుంది కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఎవరైనా లగ్జరీ వెహికల్ ఢిల్లీ నుండి పర్చేజ్ చేసుకోవాలనుకుంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా X1 మార్కెట్, BMW X1 మార్కెట్ 2017 మోడల్ది ఢిల్లీలో మనకి కండిషన్ని బట్టి 16,50,000 నుండి 18,30,000 నుండి వరకు కూడా మనకి డిమాండ్ అయితే చేస్తూ ఉంటారు. నేను కొన్ని చోట్ల చూశాను, దాదాపుగా వాళ్ళు 22 లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేసిన రోజులు ఉన్నాయి 17 మోడల్ది. ఓకేనా, పైగా తక్కువ తిరిగింది. సో లైఫ్ ట్యాక్స్ కూడా సపరేట్ ఉంటుంది. దాదాపుగా మనకి లైఫ్ ట్యాక్స్ 2.5 లక్షల పైన అయితే ఉంటుంది ఈ వేరియంట్కి. సో మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, రైట్ అండి, థ్యాంక్ యూ. ఫోన్ కట్ చేయి, మళ్ళీ మాట్లాడతా ఫోన్.